దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. గోసేవ చేయాలనే ఒక లక్ష్యంతోని గోకుల వనం అనే ఒక గోసేవను ప్రారంభించి దాదాపు 300 ఆవులను అక్కడ సంరక్షిస్తూ గోసేవ చేస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, పినాకిల్ జనరేటర్స్ అధినేత సత్తిరెడ్డి గారు. తాను గోసేవ చేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేము 3 ఆవుల నుంచి 300 ఆవులకు దిశలో ప్రయాణిస్తూ మా యొక్క గోశాల పేరు గోకుల వనం అని పేరు పెట్టుకున్నాము. గోకుల వనం అనేది చందుపట్ల విలేజ్, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. గోసేవ చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనము ప్రతి గోవు దగ్గర ఒక టచ్, ఒక ఫీల్, ఒక ఎమోషన్, ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయం, అది నేను వర్ణించలేను మాటల్లో. నేను ఒక పారిశ్రామికవేత్తగా నా కుటుంబాన్ని, నా ఫ్యామిలీ చూసుకుంటూ, నా వ్యాపార లావాదేవీలను చూసుకుంటూ ఈ గోవులను రక్షించడం అనేది ఒక ధర్మంగా భావిస్తున్నాను. ఇందులో దేనికి ఎక్కువ ప్రయారిటీ, దీనికి తక్కువ ప్రయారిటీ అనేది ముఖ్యం కాదు. మనం అన్నీ కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకటేమో స్వలాభం అనుకుంటుంటాయి, కొన్ని ఏమో దేశం కోసం పనిచేసుకోవాల్సి వస్తుంది. మన దేశం కోసము, మన ప్రజల కోసము, మన ధర్మాన్ని కాపాడుకోవడం గోమాత అనేది ముఖ్యం. కాబట్టి ఆ గోమాతలను ఏదైతే 300 గోమాతలు ఉన్నారో వాటి సంరక్షణలో ఉంటూ మేము రైతులందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఎవరైతే గోవులు పెట్టుకుంటారో వాళ్ళకు వెళ్ళి ఫ్రీగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, అది మన ముఖ్య ఉద్దేశము. నేను ఇప్పుడు 3 ఆవులతో మొదలుపెట్టి 300 ఆవుల దశలో ఉన్నాను. ఒక 3 లక్షల ఆవులను నేను నా ద్వారా నిర్మాణం జరగాలని నేను ఆశిస్తున్నాను. గోసేవ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాటి చూసే ప్రేమ, మన మీద ఉంటే కరుణ, అభిమానం ఏదైతే ఉంటుందో, అది చిన్న పిల్లలు అయితే ఎలా అయితే మనము భావించి ఎంత సంతోషపడతామో, అలానే ఆ గోమాతలు కూడా మనకు పోయినప్పుడు వీళ్ళు ఎమ్మటే మన దగ్గరికి రావడం, పలకరించుకుంటే పలుకుతుంటాయి. వాటితో ఉన్నప్పుడు చాలా సంతోషంగా, సందడిగా, హ్యాపీగా ఉంటుంది.